హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మా షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ రోజు షాప్ అయితే క్లోజ్, ఎందుకంటే ఈ రోజు హాలిడే అనేసి ఈ రోజు అయితే షాప్ అయితే తీయలేదు. ఇప్పుడు కొంచెం షాప్ లో వర్క్ ఉంది అనేసి అయితే షాప్ అయితే ఓపెన్ అయితే చేసినాం. మా హస్బెండ్ అయితే లైట్లన్నీ అయితే ఆన్ చేసిండు. ఇప్పుడు మా హస్బెండ్ ఏసీ దగ్గర ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మేము ఏసీని ఏం చేసాం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఏసీని అయితే రిపేర్ అయితే చేపిస్తుండు. ఏసీ రిపేర్ అంటే ఏసీ ఏం ఖరాబ్ కాలేదు. ఏమైందంటే ఏసీ డస్ట్ పట్టిందంట. ఏసీ క్లీన్ చేయనీకైతే ఇప్పుడు మా హస్బెండ్ అయితే ట్రై అయితే చేసిండు. కొత్త మిషన్ అయితే తెచ్చుకున్నాడు ఏసీ కడిగేది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య అయితే ఏసీ ఎలా కడగాలనేది అయితే చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలా ఆన్ చేయాలనేది వాళ్ళ అన్నయ్య అయితే ఇప్పుడైతే మా హస్బెండ్ కి అయితే చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా అయితే ఏసీ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఇట్లా ఏసీకి కవర్ పెట్టి క్లీన్ అయితే చెయ్యాలంట. ఒక బకెట్ లో ఆ పంప్ అనేది అందులో వేసి ఏసీని అయితే క్లీన్ అయితే చెయ్యాలంట. ఆ ఏసీ కవర్ ఎందుకు పెట్టారంట, ఏసీలో వాటర్ బయటికి రాకోకుండా, మొత్తం కింద వాటర్ పడకుండా ఆ ఏసీ కవర్ పెట్టి చేసే వాటర్ అనేది బయట పడకుండా నీట్ గా అయితే ఉంటది. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఏసీ కడగనీకైతే ఇప్పుడైతే మా బావ అయితే ఇంకా మా హస్బెండ్ కి అయితే ఏసీ ఎలా క్లీన్ చేయాలనేది, పంప్ ఎలా పెట్టాలనేది అయితే చూపిస్తున్నాడు. మా బావ అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య. ఏసీ క్లీన్ చేయడానికి ఎంత ప్రెజర్ పెట్టాలనేది అయితే చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా అయితే మా హస్బెండ్ అయితే ఏసీ క్లీన్ చేయడం అయితే నేర్చుకుంటున్నాడు. ఏసీ ఎందుకు క్లీన్ చేస్తారంటే, డస్ట్ ఉంటే ఏసీ అనేది మనకి మంచిగా రాదంట. దాని వల్ల అయితే క్లీన్ అయితే చేపించుకోవాలి. 3 months కి ఒకసారి అయితే ఏసీ అయితే క్లీన్ అయితే చేపించుకోవాలంట అనేసి అయితే మా హస్బెండ్ అయితే ఏసీ క్లీన్ చేయడం అయితే నేర్చుకుంటుండు. ఏసీ క్లీన్ చేసాకైతే ఇప్పుడైతే చల్లగా వస్తుంది గాలి అయితే. పీస్ దేనా? ఇప్పుడు వచ్చిందిగా ఉదయ్ పాపం, ఎందుకట్లా? అబ్బా ఇప్పుడు ఉదయ్ కూడా నన్ను నువ్వు ఫైనల్ గా ఏసీ క్లీన్ చేయడం అయితే అయిపోయింది. మేము ఏది షాపింగ్ కి అయితే వచ్చినాం. ఎక్కడికి వచ్చినాం అంటే జూడియోకి అయితే వచ్చినాం షాపింగ్ కి. మా హస్బెండ్ ఏమో డ్రెస్ కొనుక్కుంటా అనేసి అయితే జూడియోకి అయితే తీసుకొని అయితే వచ్చిండు.